హాయ్ అమ్మ, అందరు బాగురా? అన్నం తిన్నారా? ఇగో నేను ఇలా ఉల్వల పచ్చడి చేస్తున్నా. కిడ్నీలల్లా రాళ్ళు ఉన్నా కరుగుతాయి, గుండెకు మంచిది, అన్నిటికీ మంచిది. ఎప్పుడన్నా అప్పుడోసారి ఉల్వల పచ్చడి, ఉల్వల చారు చేసుకోవాలి. మిరపకాయ వేయించాలి, జీలకర్ర వేయాలి, ఇంత కొత్తిమీర, ఇంత కలమాకు, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించి మంచిగా తొక్కుని నూరాలి. నువ్వు బయట నుంచి తెచ్చినాం కాబట్టి ఉసుకుంటాయి, పెడ్డలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏరేసుకొని మంచిగా వేయించి స్టవ్ ముట్టించి ఫస్ట్ జీలకర్ర వేయించాలి కొంచెం. అది కదా ఒకటి పెట్టు జీలకర్ర జీలకర్ర వేయించి దాంట్లో పక్కకు పెట్టుకోవాలి. జీలకర్ర వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఉలువలు వేయించాలి. ఇక మంచిగా పండ్లు వేంపాలి, మాడగొట్టనియొద్దు. వెల్లిపాయలు వేయాలి. వెల్లిపాయలు జీలకర్ర అట్లా వెయ్యి, జీలకర్ర అంటే నువ్వు చేసే వంటకు నువ్వే ముందు తెచ్చి పెట్టుకోవాలి. అన్ని అన్నది అంత తెచ్చి ఏమవుతుందిరా? నేను అప్పుడే తెమ్మని చెప్పిన. నువ్వు తెమ్మన్నావు మంచిగానే. చేసేటి అన్ని ముందు పెట్టుకుంటారు కానీ ఇంకేం చేయాలి? ఇవి అల్లెయ్యి వెళ్ళిపోయాలి. పచ్చేనా? పచ్చి అయ్యి కొంచెం పొట్టున్నా సరే ఏం కాదు. మాడిపోతే కమర అసలు వస్తుంది. వేగినాయా? స్మెల్ వస్తుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడేం వేసుకో? ఇప్పుడు జరంత నూనె పోసి నిప్పుకాలు వేసాను. కొంచెం నూనె పోసి మిరపకాయలు మంచిగా వేపాలి. చాలు. నేను అన్నది నూనె కదా, అవి వెళ్ళిపోయాలి. చాలా ఇంక నెయ్యి ఏం కాదు. నెయ్యిగా నూనె ఇంకా నన్ను వేసుకున్నాను మిరపకాయలు. చిన్నకుంటే ఇట్లా మూత పెట్టుకున్నాను. అదే పెట్టేసి ఎల్లిపాయ పొట్టు తీయడం అయిపోయింది. పచ్చిమిరపకాయలు మంచిగా వేయినాయి, దించి పక్కన పెట్టుకున్నాం. టమాటాలు వేయాలి. ఇక టమాటాలు వేసి మంచిగా వేగినాక కొత్తిమీర, కలమాకు, కొంచెం పసుపు, చింతపండు మంచిగా నూనెలు ఉడకాలి. పసుపు వేసిన, కొత్తిమీర వేసిన, మంచిగా ఉడికినాక చింతపండు వేయాలి. చింతపండు అది మంచిగా నూనెలు ఉడకాలి.
ఇవన్నీ చల్లగా అయినాయి. ఇక మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఉలువలు వేసుకోవాలి. ఉలువలు, ఎల్లిపాయలు, జీలకర్ర అలానే వేయాలి. కొంచెం ఉప్పు వేయాలి మంచిగా. కొంచెం మిక్సీ ఇట్లా మెత్తగా దంచుకోవాలి అన్నీ మంచిగా. ఇలా మళ్ళీ మిరపకాయలు వేసి ఉప్పు వేసి మంచిగా రుబ్బాలి. డన్. మళ్ళీ మిక్స్. గిన్నె ఖరాబ్ అయిందని వేరే గిన్నెలో పెడుతున్నాం. అందుకే అమ్మ ఇప్పుడు అంటది రోట్లోనే రుబ్దామని. నేనే ఉండి మిక్సీలో ఇద్దామే అంటే ఇంకో ఆలస్యం అవుతుంది అని వెయిటింగ్ చేసాడు. సో నెక్స్ట్ టైం నుండి అయితే ఇంకా మిక్సీలకు నమ్ముకోకూరి అప్పుడప్పుడు వీటిలలో రుబ్బుకుంటేనే బెటర్ నాకు తెలిసి. పప్పు నూనె అయిపోయింది. గింతంత నూనె పోసి ఒట్టి మిరపకాయలు, కలమాకు, ఇంత జీలకర్ర వేసి పోపు చేయాలి. నూనె అయినాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి మిరపకాయలు వేయాలి. చిట్టపట్టు అంటుందా మిరపకాయలు వేయాలి. పచ్చడిని తీసుకున్నాం. మళ్ళీ చిత్తలు వేసి అంటారు. ఎవరన్నారు? రూపాయలు ఎందుకు కావాలంటే రానపోయినావు మరి. గిత్త తుప్పేదంటే కారం ఉంది. గిత్త తుప్పి కలవకుంటే వేసుకోవాలి. కలవకుంటే ఇంత వేయాలి. కలవలేదు, కారం ఎక్కువ ఉంది. అందు గురించే ఉప్పు వేస్తే మంచిగా అవుతుంది. పట్టుకున్నాను. ఉలువల పచ్చడి రెడీ అయింది. ఇంకా అయితే ఉలువల పచ్చడి రెడీ అయింది. బంద్ చేయి. స్టవ్ బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకోండి. ఓ దాంట్లో ఎత్తి పెడితే 4-5 రోజులు ఉంటుంది. మీకోసం ఇక ఇంట్లో ఎత్తుతున్నా. పచ్చడి ఇంట్లో ఎత్తి పెడతా. ఉలువల పచ్చడి రెడీ అయింది. మీరు ఎట్లా చేస్తారో నాకు కూడా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అమ్మ.